స్మెల్ ఇంత బాగా వస్తుందేంటి? అవును కదా, టిఫిన్ మా మమ్మీ కదా ప్రిపేర్ చేయాలి. కొంప తీసి నేర్పిస్తానని దగ్గరుండి పెద్దం చేసేయట్లేదు కదా. ఎందుకు చేస్తుంది? పెద్దం సంగతి నీకు తెలీదు. తనకి తన చెల్లెలు కష్టపడుతుందని ఓ ఫీల్ అయిపోతుంది. పద చూద్దాం. స్మెల్ బాగుంది. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అమ్మో, గీత తప్పుకో, లోకేశ్వరి వస్తుంది. త్వరగా కానీ, ఇంకో 5 నిమిషాలు రెడీ అవ్వాలి. అలాగే అక్క. అమ్మా, వంట నువ్వు చేయడం లేదా? నేనెందుకు చేస్తానే? టిఫిన్ చేయాల్సింది ప్రియా కదా. ఏమా లోకేశ్వరి? అవును, మా మమ్మీ చేస్తే ఇంత స్మెల్ రాదే. ఎందుకు రాదే? వస్తుంది కదా, నేనే చేస్తున్నాను కదా. ఇదేంటి నా చేతుల వంక చూస్తుంది? ఏమైంది? పెద్దమ్మా, ఏంటమ్మా నీ చేతులు పిండేంటి? అదా, వడపిండే. అదేంటి, టిఫిన్ నువ్వు ప్రిపేర్ చేస్తుంటే పెద్దమ్మ చేతికి పిండిలా అంటుకుంది. అంటే పెద్దమ్మ చేత వంట చేయించి నేను వచ్చేసరికి నువ్వే చేస్తున్నట్టు కలరిస్తున్నావు అన్నమాట. అయ్యో లేదమ్మా, తనే అంత చేస్తుంది. మరి నువ్వు డైరెక్షన్ మాత్రమే ఇస్తున్నావు కదా, అప్పుడు పిండి నీకెలా అంటుకుంది? అంటే కిచెన్ లో ఉంది కదా లోకి, పిన్ని వడల పిండి కలుపుతున్నప్పుడు అమ్మ అందించుంటుంది, అంటుకుని ఉంటుంది. అవును అవును, అలాగే అంటుకుని ఉంటుంది. సరే, ఎంతవరకు వచ్చింది? అయిపోయినట్టే. మీరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే తెచ్చి వడ్డించడమే.
ఇది ఉప్మానా అమృతమా? ఆ, నేనే చేశాను. బా వడ సాంబార్ అదిరిపోయింది పెదనాన్న. అది నేను చేశాను. ఏంటే నేనే చేశానంటున్నా నమ్మరనా? ఆ, ఏమో ఏం చెప్పగలం. కానీ గీత చేసినట్టే ఉన్నాయే. అవును, టేస్ట్ పెద్దమ్మ చేసినట్టే ఉంది. ఏంటలా అనుమానంగా చూస్తారు? స్టవ్ వెలిగించడమే సరిగ్గా రాని నువ్వు ఇంత బ్రహ్మాండంగా టిఫిన్ ఎలా చేసావా అని. ఏంటి శివ నువ్వు? నేను చెప్తున్నాను కదా. కానీ టేస్ట్ అవును, నేను చేసినట్టే ఉంటుంది. మా మమ్మీ చేస్తే నువ్వు చేసినట్టు ఎలా ఉంటుంది? నువ్వు నాకేం చెప్పావు? మీ మమ్మీ దగ్గరుండి డైరెక్షన్స్ ఇమ్మన్నావా? అవును. అందుకే నేను ఎలాగైతే ప్రిపేర్ చేస్తానో అచ్చో అలాగే దగ్గరుండి ప్రిపేర్ చేయించాను. వంటలు సేమ్ కాబట్టి టేస్ట్ కూడా సేమ్ వచ్చాయి. ఆహాహాహా. లోకే నీ పుణ్యం అంటూ మీ మమ్మీ మాత్రం ఒక దారిలోకి వచ్చిందే. అప్పుడేమైంది? ఇప్పుడే మొదలైంది ఏంటి మార్పు. ప్రియా, ఏంటి శివ, ఇంకో వడవేయమంటావా? మా వదినికి థ్యాంక్స్ చెప్పు. ఎందుకు? దగ్గరుండి చేయించినందుకా? కాదు, తనే టిఫిన్ చేసి నువ్వే చేసావని లోకేశ్వర్ ముందు ఒప్పుకున్నందుకు. ఎవ్వరేమనుకుంటేనే లోకేశ్వరి దృష్టిలో ఫస్ట్ టైం మార్కులు కొట్టేశా. శివా, శివా, ఇక్కడున్నావా? శివా, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నా కోసమా? ఉమ్, మళ్ళీ ఏం పని పడింది? నాకు అర్జెంటుగా 5,000 కావాలి. 5,000? 5,000 అని అలా నోరు వెళ్ళబెడతావేంటి? నోరెళ్ళబెట్టడం కాదే, అంత డబ్బు నీకెందుకు అని. లోకేశ్వరికి గిఫ్ట్ కొనాలి. గిఫ్టా? ఇప్పుడేం పండగ కాదు, రేపు దాని బర్త్డే కూడా కాదు. ఇప్పుడెందుకే గిఫ్ట్? అంటే పండగ అయితేను బర్త్డే అయితేను తల్లి బిడ్డకి గిఫ్ట్ కొనాలా? నేను టిఫిన్ బాగా చేశానని లోకేశ్వరి చాలా హ్యాపీగా ఫీల్ అయింది కదా. ఇప్పుడు నేను దానికి ఏదైనా మంచి డ్రెస్ కొని గిఫ్ట్ గా ఇస్తే అది మా మమ్మీ మారిపోయింది, నా కోసం కష్టపడి వంట నేర్చుకుంది, ఇప్పుడు నేను అడగకుండానే నాకు డ్రెస్ కొనిచ్చిందని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. టిఫిన్ నువ్వు చేసావా? మా వదిని కదా చేసింది. ఆ విషయం డమ్కి వేసి మరీ చెప్పండి. ఆ గీత చేసినా నేనే చేశానని లోకేశ్వరి నమ్మింది కదా. నువ్వలా దానికి వినపడేలా పిచ్చి మాటలు మాట్లాడి నా మీదున్న నమ్మకాన్ని నాశనం చేయొద్దు. ఎలాగోలా లోకేశ్వరిని త్వరగా ఇంప్రెస్ చేసుకుంటే ఆ కేసు గొడవ ఉండదు, మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరమూ ఉండదు. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదే, కన్న బిడ్డని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం కన్న తల్లికి రావడం బహుశా నీ విషయంలోనే జరిగిందనుకుంటానే. అసలు నువ్వే కరెక్ట్ గా ఉండుంటే. ఆపుతారా? సందు దొరికితే చాలు డోసులు. అయిపోయిన దాని గురించి మాట్లాడకండి. జరగాల్సిన దాని మీదే నా ఫోకస్. మీ భార్య కన్న బిడ్డని దగ్గర చేసుకోవడానికి కష్టపడుతోంది. ఆ విషయం మీకు అర్థమవుతుందా? వీలైతే హెల్ప్ చేయండి,
అంతేకాని ప్రైవేట్ క్లాసులు పెట్టొద్దు. సరే డబ్బులు ఇస్తానుండు. ఉంటాయిలేండి. ఏమే గుండమ్మకు కూడా డ్రెస్ తీసుకొస్తావు కదా? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పట్టుకొస్తా. అది కాదే. ఏం చేయాలో నాకు తెలుసు. ఇది మారదు. దీనికి ఇదే కరెక్ట్. ఏంటి వంట వార్పు కార్యక్రమం అయిపోయా? దగ్గరుండి మన ప్రేయతో చేయించాను కదా, ఆ, బాగా చేసింది కదండి. నేను ఎలా చెప్పాను అచ్చం అలాగే చేసింది. ఏయ్, ఆపుతావా? నువ్వు చెప్పే అబద్ధం చిన్నపిల్ల కాబట్టి లోకేశ్వర్ నమ్మచ్చు, ఇంట్లో ఎవరు నమ్మరు. అబద్ధం ఏంటి? అదే టిఫిన్ నువ్వు ప్రిపేర్ చేసి ప్రియా చేసిందని చెప్పావే అది. నేను చేయడం ఏంటి? నేను దగ్గరున్నాను అంతే. ఓసే పిచ్చి గీత, ఇన్నేళ్ల నుంచి నేను నీతో కాపురం చేస్తున్నాను. నీ మనసేంటో నాకు తెలుసే. ఇన్నేళ్లుగా నీ చేతి వంట తింటున్నాను. ఆ రుచి ఎవరు చేస్తూ వచ్చిందో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఆ, ఏం చేయమంటారండి? ప్రియ వంట చేయాలని లోకేశ్వరి అంటుంది. ప్రియకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. రాత్రి డిన్నర్ విషయంలో ప్రియ ఫెయిల్ అయింది. ఇప్పుడు టిఫిన్ విషయంలో కూడా అదే రిపీట్ అయితే ఇంకా లోకేశ్వరి ఎప్పటికీ ప్రియకి దగ్గరవుదేమో అన్న భయంతో అందుకే. నువ్వు చేసిన తప్పు అనడం లేదు గీత, కానీ ఈ విషయం లోకేశ్వరికి తెలిస్తే? అదే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేశ్వరికి ఈ విషయం తెలియకూడదు. తన తల్లి వంట చేసిందనుకొని లోకేశ్వరి హ్యాపీగా ఫీల్ అయింది. ఆ ఆనందంలోనే తనని ఉండనివ్వాలి. ఎంతకాలంలో అలా మేనేజ్ చేస్తావే? లోకేశ్వరి ప్రియని నమ్మి కేసు వాపస్ తీసుకునేంత వరకు నాకు ఈ సర్కస్ ఫీట్స్ ఏమి తప్పవండి. సరే గాని ఇంకేంటి విషయాలు? విషయాలా? ఇంకే ఉంటాయండి. అయితే ఇప్పుడేం లేదా? ఏంటి దగ్గరకు వస్తున్నారేంటి? ఏమైనా ఇస్తావేమోనని. ఏంటి ఇచ్చేది? నువ్వు ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకోవట్లేదా? నీకు ఆ విషయం తెలుస్తుందా? ఇంట్లో ఇంత పెద్ద సమస్య పెట్టుకొని అవసరమా? అదంటే సమస్యల దారి సమస్యలకు ఉంటే ఆ అవసరాల దారి అవసరాలకు ఉంటుంది. మీ అవసరం ఏంటో నాకు అర్థమైంది. మరి ఇంకేంటి, కోఆపరేట్ చేయి. సిగ్గు లేకపోతే సరే వదిలేండి. వదలను. అబ్బా, ఏమండి ఏమైందండి? కంట్లో ఏదో పడింది. ఏది ఒకసారి చూపించండి. లేదు. ఏమండి ఆగండి, చూపించండి. నా వల్ల కావట్లేదే. ఇప్పుడు వెళ్ళవే. అబద్ధం చెప్తే కానీ దగ్గరికి రావు కదా. అబ్బా ఎవరైనా చూస్తారు, వదలండి. ఎవరు రారు. అంతులేని ప్రేమను ఇంత దూరం వచ్చినాక, అందమైన భారమంతా నాకు పంచినాక, మొదలేక కొత్త కొత్త కథలు, మొదలేక కొత్త కొత్త కథలు, ఇకపైన నువ్వు నేను బదులు, మనమన్నా కొత్త మాట మొదలు.
ఫోన్ చూసుకోండి. గుండు 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 గుండు. ఈ మంచి టైం అలా సార్ మీరు లోన్కి ఎలిజిబుల్ అయ్యారు. ఏంటే లోన్కి ఎలిజిబుల్ అయినా ఎంత ఇస్తారు? ఓ 1000 కోట్లు ఇవ్వండి. బడే లోకేశ్వరి, లోకేశ్వరి. ప్రియా, ఆ కవర్ ఏంటి? బట్టలు. బట్టలా? అవును, లోకేశ్వరి కోసం ఎంతో కష్టపడి ఒళ్ళు ఉన్న షాప్లన్నీ తిరిగి ఈ కొత్త డ్రెస్ తీసుకుని వచ్చాను. చూడు. హై, ఈ డ్రెస్ భలే ఉంది. చూడకుండమ్మా. అవును లోకేశ్వరి, నీకు చాలా బాగుంటుంది. పైగా ఈ కలర్ కూడా నీకు లేదు కదా. అవును మమ్మీ, నేను డ్రెస్ కావాలని అడగలేదు కదా, ఎందుకు తీసుకొచ్చావు? పైగా ఇప్పుడు పండుగలు కూడా ఏం లేవు కదా. పండక్కో బర్త్డేకో పిల్లలకి కొత్త బట్టలు కొనడం ప్రతి ఒక్కరూ చేస్తారు. కానీ నేను అందరిలాంటి తల్లిని కాను. నా కూతురు ఇష్టాయిష్టాలేంటో పూర్తిగా తెలుసుకొని దానికేం అవసరం పడతాయో అవి దాని దగ్గరికి తెచ్చిపెట్టడమే నాకిష్టం. నిజంగానే నువ్వు ఒక మంచి మదర్వి ప్రియా. నీలాంటి మదర్ దొరకడం నిజంగా లోకేశ్వరి అదృష్టం. అవును మమ్మీ, ఒక్కవరే తెచ్చావేంటి? తెచ్చింది ఒక డ్రెస్సే కాబట్టి. మరి గుండమ్మకి డ్రెస్ ఏది? గుండమ్మకి నేనెందుకు తీసుకొస్తాను? ఇదిగో మమ్మీ. ఏమైందే? నాకు ఈ డ్రెస్ వద్దు. అదేంటమ్మా? డ్రెస్ నచ్చిందన్నావు కదే, ఈ కలర్ కూడా నీకు లేదన్నావు. తీసుకోకుండా తిరిగిచ్చేస్తున్నావేంటి? నువ్వు మారుతావని కూడా నా భ్రమ మమ్మీ. నువ్వు మారవు. నీలో అంత తొందరగా మార్పు రాదు. అలా మాట్లాడతావేంటి లోకేశ్వరి? తను మీ అమ్మ కాబట్టి నీ మీద ప్రేమతో తీసుకొచ్చింది. ప్రేమ లేదనట్లేదు పెద్దమ్మా, కానీ నీకు తనకి తేడా ఉంది. అదే నాకు నచ్చడం లేదు. అందుకే మమ్మీ నచ్చడం లేదు అని చెప్తున్నా. ఇప్పుడు నేనేం తప్పు చేశానని అలా మాట్లాడుతున్నావు? నీ ప్లేస్ లో పెద్దమ్మగాని ఉండుంటే గుండమ్మతో పాటు నాకు కూడా డ్రెస్ తీసుకొచ్చి ఉండేది. పెద్దమ్మ ఎప్పుడు మా ఇద్దరిని ఒకేలా చూసింది. ఇద్దరం తన పిల్లలమే అన్నట్టుగా చూసింది. అదే నా కొంప ముంచింది. కానీ నువ్వు గుండమ్మ వేరు నేను వేరు అన్నట్టుగా చూస్తున్నావు. లేదు లోకి, నాకు కూడా నువ్వెంతో గుండమ్మ కూడా అంతే. కావాలంటే గుండమ్మని కౌగిలించుకోనా? దేనికి? నన్ను నమ్మించడానికా? ప్రేమ అనేది కౌగిలించుకుంటే రాదు, అది మనసులో ఉండాలి. నీ దృష్టిలో నేను వేరు, గుండమ్మ వేరు. నాకు తెలుసు. నువ్వు నన్ను నమ్మించాలని చూడకు. లేదే, నిజంగానే నా ఉద్దేశంతో ఒక జత తీసుకురాలేదు. అవును లోకేశ్వరి, గుండమ్మకు కూడా మొన్ననే కదా కొత్త బట్టలు కొన్నావు. నాకు కూడా కొన్నారు కదా. అయినా మీ మమ్మీ ఏదో ప్రేమతో తెచ్చింది. కావాలంటే గుండమ్మకి తర్వాత కొంటుంది. అవునే, రేపు వెళ్లి గుండమ్మకు కూడా మంచి డ్రెస్ తీసుకొస్తాను. అయితే ఆ డ్రెస్ కూడా అప్పుడే తీసుకుంటాను.